గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 18వ అధ్యాయము 32వ శ్లోకం. అధర్మం ధర్మమితియా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థతామసి. ఓ అర్జున, తమోగుణావృతమైనందున అధర్మమును ధర్మముగను అట్లే ఇతర పదార్థములను తద్విపరీతముగను భావించు బుద్ధిని తామస బుద్ధి అని అందురు. ఈ విధమైన బుద్ధి అత్యంత నిమ్న స్థాయికి చెందినది. మానవ జన్మ ఎందుకోసం అనేది వీళ్ళ కల్లో కూడా అర్థం కాదు. ఇలాంటి బుద్ధి ఉన్న వాళ్ళకు ఆలోచనలు, బుద్ధులు, భావజాలాలు ఎంత దారుణంగా ఉంటాయంటే అధర్మం ఏదైతే ఉంటుందో అది ధర్మంగా కనపడుతుందట. ఇతర విషయాలన్నీ కూడా విపరీతముగా, ప్రతిదీ కూడా వీళ్ళకి ఆపోజిట్ గా, వ్యతిరేకంగా, విపరీతంగా అనిపిస్తుందండి. ఏది చెప్పండి, 10 మందిని కూర్చోబెట్టి చెప్పారనుకోండి, కాస్త అందరికీ అది కరెక్ట్ గానే ఎక్కుతుంది. ఇదిగో వీళ్ళుంటారే, వీళ్ళకి తేడాగా ఎక్కుతుంది అనమాట. అంటే ఏంటంటే వీళ్ళు కంప్లీట్ గా తేడా రకం అని మన ప్రాంతీయ పరిభాషలో అర్థం చేసుకోవచ్చు బాగా. ఏది చెప్పండి, పిల్లలకు కూడా తేలిగ్గా అర్థం అవుతుంది కూర్చోబెట్టి చెప్తే, వీళ్ళకి మాత్రం అది తేడాగా అర్థమవుతుంది. మనం ఏ భావంతో, ఏ ఉద్దేశంతో చెప్తున్నామో అది వీళ్ళకి అర్థం కాదనమాట. అంటే విపరీతంగా ప్రతిదీ అర్థమవుతుంది వీళ్ళకు. అలాగే ధర్మం ఏదైతే ఉందో, ఏది ఆచరించాలి, ఏది అత్యుత్తమము, ఏది శాస్త్రము చేత, పెద్దల చేత చెప్పబడింది, ఏది శ్రేయోదాయకము, అది వీళ్ళకి అధర్మంలా కనపడుతుంది. అధర్మం ఏదైతే ఉంటుందో అది పరమధర్మబద్ధంగా కనపడుతుంది. కారణం ఏమిటి? అధర్మం ధర్మమితియా అన్యదే తమసావృత. తమోగుణావృతమై ఉండడం వలన, తమోగుణంలో పీకల వరకు మునిగిపోయి ఉండడం వలన కంప్లీట్ గా ఆలోచనలు, ఆచరణలు అన్నీ కూడా తమోగుణానికి అనుగుణంగానే ఉంటాయి. కాబట్టి అంటే కంప్లీట్ గా అజ్ఞానములో నిండిపోయి ఉంటారు వీళ్ళు. కంప్లీట్ గా మాయలో కూరుకుపోయి ఉంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి ఏదైతే ధర్మమో అది అధర్మంగా గోచరిస్తుంది, ఏది అధర్మమో, ఏది చేయకూడదో అవి ధర్మంగా భావించి అవే చేస్తూ ఉంటారు. ప్రతి విషయం కూడా వీళ్ళు ఎంత తేలికగా ఎవరైనా చెప్పినా సరే విపరీతంగానే అర్థం చేసుకుంటారు. అలాంటి ప్రవృత్తి కలిగి ఉంటారు. ఇలాంటి వాడితో ఏం చేయాలంటే జీవితం మొత్తం ఏగాలి. తప్పదండి, జీవితం అంతా ఏగాలి. ఏదో రుణానుబంధాలు ఉండి ఏదో ఇలాంటి వాళ్ళు తగులుతారు, ఇంట్లోనే తయారవుతారు. ఏం చేయాలి? తప్పదు, జీవితం అంతా వీళ్ళతోటి ఏగుతూ ఉండాలి. ఆ విధంగా కాస్త రుణం తీరుతుంది మనకు, అంతే అనుకోవాలి. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వదిలేయలేం కదండి, తప్పదు. కానీ ఏదో ఒక మనిషిని చూసినట్టు చూడాలి, బాధ్యతలు నిర్వర్తించాలే తప్ప ఇలాంటి వాళ్ళని నమ్మి బాధ్యతలు అప్పగించడము, ఇలాంటి వాళ్ళని నమ్మి పెద్ద పెద్ద పనులు, ఇంపార్టెంట్ పనులు ఏమైతే అతి ముఖ్యమైనవి ఉంటాయో అప్పచెప్పడము, ఇలాంటి వాళ్ళని నమ్మి రహస్యాలు చెప్పడం, కొన్ని ముఖ్యమైన విషయాలు అవన్నీ కూడా ఇలాంటి వాళ్ళని నమ్మి చెప్పడం, వీళ్ళకి ఏదైనా ముఖ్యమైన, అతి ముఖ్యమైన, విలువైన వస్తువులు ఇచ్చి దాచమని చెప్పడం, ఇవేమీ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. అసలు చాలా మందికి మాకు నష్టం జరుగుతుంది, మాకు ఇబ్బందులు వచ్చాయి, లేకపోతే కన్న పిల్లలే లాగా చేసేసి ఆస్తి మొత్తం పాడు చేశారు, సొంత ఇల్లు కూడా అమ్ముకున్నాము, కన్న పిల్లల వల్లనే మేము బాధపడుతున్నాము, లేకపోతే ఇంకెవరో నమ్మేసేసాము, నమ్మి ఇలా చెప్పి ఇలా బాధపడుతున్నాము, ఈ విధంగా చాలా మందికి కూడా ఫిర్యాదులు ఉంటాయి. సంసారంలో, కుటుంబంలో, సమాజంలో చాలా మందికి ఇలాంటి ఫిర్యాదులు ఉంటాయి. గమనించుకోండి ఒకసారి. ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు, ఒక బాధ్యత లేదా పని అప్పగించేటప్పుడు, ముఖ్యమైన విలువైన వస్తువులు ఇచ్చేటప్పుడు కూడా అవతల వాళ్ళు యోగ్యులా కాదా, చెప్పేది వీళ్ళకి సరిగ్గా అర్థమవుతుందా, వీళ్ళ ఆచరణలు, సంస్కారాలు, ఆలోచనలు అవన్నీ సరిగ్గా ఉంటాయా, ఉండవా, ఇవి ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. విషయాన్ని విచారించుకోవాలి కూలంకషంగా. మనవాళ్ళు కదా, మన రక్తం కదా, ఇంట్లో వాళ్ళు కదా అని నమ్మితే నమ్మిన వాళ్ళే ముంచుతారు. అవునా కదా చెప్పండి. కలి ప్రభావం ఏంటంటే ధర్మం అంతా కూడా అధర్మంగా కనపడుతూ ఉంటుంది. కలి ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందంటే ఇలాంటి వాళ్ళందరూ మరలా రామాయణంలో రాముడు తప్పు చేశాడని, భారతంలో ధర్మరాజు తప్పు చేశాడని, సత్యహరిశ్చంద్రుడు తప్పు చేశాడని అర్థమవుతుంది కదా, భాగవతంలో కృష్ణ పరమాత్మ తప్పు చేశాడని. ఎవరు పరమ ధర్మాత్మలో ధర్మాన్ని ఆచరించడానికి వచ్చిన మహాపురుషులు ఎవరైతే ఉన్నారో, ఎవరికి మనము ప్రాతకాలం నిద్ర లేచి తలుచుకొని స్మరించుకుంటామో వాళ్ళందరూ కూడా అధర్మం చేశారు అని వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ప్రతి విషయాన్ని వీళ్ళు విపరీతంగా తీసుకుంటారని చెప్తున్నాడు స్వామి. గుర్తుపెట్టుకోండి. మనం కూడా చూస్తూ ఉంటాం కదా సోషల్ మీడియాలో, రాముడు అలా చేశాడు, మంచివాడు కాదు, కృష్ణుడు ఎలా చేశాడు, ఈ విధంగా మాట్లాడుతుంటారనమాట. అసలుకి గొప్ప గొప్ప ఋషులకి, మహాత్ములకి, గొప్ప గొప్ప ఆచారులకే నచ్చి వీళ్ళ కథలు, రామాయణ భారతాల గురించి గొప్ప గొప్ప భాష్యాలు రాసుకొని తరించారు. వాళ్ళందరికీ నచ్చిన ఆ లోక కళ్యాణకారకులు మహాపురుషులు కొందరికి నచ్చరు.
ఇలా చేశాడు ఇది కరెక్ట్ కాదు కదా, అలా చేశాడు ఇది కరెక్ట్ కాదు కదా అని మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉంటారు. అదేం కారణం అర్థం కాదు. ముందు వాళ్ళ క్లారిటీ ఉండదు, వాళ్ళు చెప్పే విషయం క్లారిటీ ఉండదు, విషయపరమైన అవగాహన ఉండదు. వీళ్ళు మరలా కూర్చొని ఇంటర్వ్యూలు ఇవ్వడం, అది జనాలు చూసేయడం. ప్రతి ఆలోచన ప్రతి విషయం కూడా విపరీతంగా వీళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏ డైరెక్షన్లో వెళ్ళి దాన్ని అర్థం చేసుకోవాలో ఆ డైరెక్షన్లో వీళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ డైరెక్షన్లో వెళ్ళి ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలో వీళ్ళు ఆ డైరెక్షన్లో వెళ్ళకుండా తద్విరుద్ధంగా వీళ్ళు అర్థం చేసుకొని అదే కరెక్ట్ అని వాదిస్తూ ఉంటారు. అర్థమవుతుంది కదండి విపరీతమైన జ్ఞానం అంటే అది. ఏది విషయమో దానికన్నీ తద్విరుద్ధంగా విపరీతంగా వీళ్ళు అర్థం చేసుకుంటారు. కారణం ఏమిటి? తమో గుణంతో నిండిపోయి ఉండడం వలన అని తెలుసుకోవాలి. ఏది అధర్మమో, ఏవి చేయకూడదో, ఏది చేయడం వలన జీవితం నాశనం అవుతుందో, ఎదుటి వాళ్ళు బాధపడతారో, హింస పెరిగిపోతుందో, ఏది చేయడం వల్ల సమాజం నష్టమవుతుందో, కుటుంబం నష్టమవుతుందో, జీవితం నష్టమవుతుందో, తనను నమ్ముకున్న వాళ్ళ భవిష్యత్తు నష్టమవుతుంది, అలాంటి అధర్మమైన కార్యాలన్నీ కూడా వీళ్ళు ధర్మబద్ధంగా భావించి చేస్తారు. ఎవరు చెప్పినా వినరు ఇది అధర్మం అని. రావణాసురుడు విన్నాడా రామాయణంలో? చెప్పండి. ఇది అధర్మము అనేసి ఎంతమంది చెప్పినా విన్నాడా? పోనీ భారతంలో దుర్యోధనుడు విన్నాడా? ఏమిటంటే నీచమైన తమో గుణ ప్రవృత్తితోటి నిండి ఉండటం వలన ఆ తమో గుణ ప్రవృత్తికి రజోగుణం కూడా కాస్త తోడైందంటే ఇంకా చలరైపోతారనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి రావణాసురుడు లక్షణాలు, దుర్యోధన లక్షణాలు, ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు తమో గుణంతో మునిగిపోయి ఉండటం వలన అధర్మం అంతా ధర్మంలా కనపడుతుంది, ధర్మమేమో అధర్మంలా కనపడుతుంది. ప్రతి విషయం కూడా తద్విరుద్ధంగా విపరీతంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని వదిలేయాలి. వాళ్ళని వదిలేసి ఏదో మన కర్తవ్యం కాబట్టి మనతో ఉంటారు కాబట్టి ఎంతవరకు అంతవరకు బాధ్యతలు నిర్వర్తించాలి తప్ప వాళ్ళ మీద బాధ్యతలు పెట్టము, వాళ్ళని నమ్మి గోప్యమైన విషయాలు చెప్పడము, వాళ్ళని నమ్మి విలువైన వస్తువులు ఆస్తులు అప్పగించడము, వాళ్ళని నమ్మి బాగా డబ్బు అది ఇచ్చి ప్రోత్సహించడము లాంటివి చేసేస్తే చేతికి తొందరలోనే వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఇల్లులు రోడ్డు మీద పట్టడానికి, కుటుంబం నష్టపోవడానికి, ఆర్థికంగా చితికిపోవడానికి కూడా ఇవే తెలుస్తాయి. కారణాలు వెనక్కి ఇవే ఉంటాయండి. ఇలాంటి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పకూడదు. అప్పచెబితే గట్టిగా ఒక ఏడాది కూడా పట్టదు వీధిని పట్టడానికి. ఈ లోపలే జరగాల్సినవన్నీ జరుగుతూ ఉంటాయి, చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి. మొత్తం అంతా కూడా భరించాల్సిన పరిస్థితి వస్తుంది, భరించలేని పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఈ విధమైన లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వీళ్ళని దూరంగా ఉంచాలి. వేటికి? కర్తవ్యాలకు, బాధ్యతలకు దూరంగా ఉంచండి. ఏమంటే వీరు మారరా అంటారేమో, మారుతారు. సత్సంగం వలన మారుతారు. నిదానంగా సాధన ద్వారా, సత్సంగం ద్వారా ఇలాంటి అలవాట్లు, మానసిక బలహీనతలు, దురలవాట్లు దూరం చేసేసుకొని నిదానంగా కొద్ది కొద్దిగా కొన్ని సంవత్సరాలకి మారి శుద్ధ సత్వగుణంలోకి వస్తారు. మార్గం అంటూ ఏమి లేదండి ఈ ప్రకృతిలో. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మారాలి అనే ఒక తలంపు ఆ వ్యక్తికి ఉంటే మార్చడానికి ప్రకృతి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. నీకు అనుకూలమైన వాళ్ళని ఎవరు చెప్తే, ఎలా చెప్తే నీకు ఎక్కుతుందో అలాంటి వాళ్ళని నీకు ప్రకృతే లేదా పరమాత్ముడే చూపించి సత్సంగం ప్రసాదించి నిన్ను బాగు చేసి నిన్ను మంచి కండిషన్లో పెట్టి నీ జీవితాన్ని ఉద్ధరించడానికి దైవం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. నీకు ఆ శ్రద్ధ ఉండాలి కదా. ఏటొచ్చి ఒక్క శ్రద్ధ మీకుంటే, మారాలి, బాగుపడాలి అనే ఒకే ఒక్క శ్రద్ధ, ఒక్క కోరిక మీకుంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. దైవం కూడా ఆపడం, ఇంకా ప్రోత్సహించి చక్కగా అనుగ్రహిస్తాడు. ఆ శ్రద్ధ మనకు లేనప్పుడు భగవంతుడే వచ్చి ఎదురుకుండా ఉండి చెప్పినా వినరు. అర్థమవుతుంది కదా. రావణాసురుడికి అంతటి మంచి వాళ్ళు వెళ్ళి చెప్పారు. దుర్యోధనుడు సాక్షాత్తు రాయబారి వెళ్ళి భగవంతుడే చెప్పాడు, విన్నాడా? మారాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, బాగుపడాలనే శ్రద్ధ అనుకుంటే ఎంత తమో కూడా భూయిష్టమైన దశలో ఉన్నా కూడా ఒక చిన్న కోరిక కొంచెం కలిగిందంటే చాలు, మార్చడానికి ప్రకృతి లేదా పరమాత్మ రెడీగా ఉన్నారు నీకోసం. జీవితం బాగు చేసుకోవడానికి, బాగుపడటానికి కానీ పాడు చేసుకోవడానికి కాదన్న విషయము గ్రహించాలి బాగా. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీరామ్. కృష్ణ అర్పణ.